దశాబ్దాల కిందట జపాన్లో నైలాక్ మాన్స్టర్స్ మన ప్రపంచాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చారు. కానీ సమరయ వారియర్స్ ఉన్న పవర్ తో తల్లి నుండి పిల్ల వరకు అందరినీ అంతం చేశారు. ఈ రోజు నైలాక్ మాన్స్టర్స్ మళ్లీ ఒకేసారి వరదలా ప్రపంచాన్ని ముంచేయడానికి పుట్టారు. అదృష్టవశాత్తు న్యూ జనరేషన్స్ హీరోస్ మనల్ని కాపాడడానికి అడ్డుగా ఉన్నారు. వాళ్ళే పవర్ రేంజర్స్ సమురాయ్. ఇక మీ పని అయిపోయింది ముగత్. హైడ్రోబో స్కై ఫ్యాన్. చూద్దామా ఎవరు బాగా చేస్తారో. ముందు చూడు మాయ్. చాలా బాగా చేశాను కదా. మాయ్ నేను ఇక్కడున్నాను. మియా, మైక్, కెవిన్, ఎమిలీ, ఆంటోనియో. Coco Power Rangers! Coco Power Rangers! Rangers కలిసారు Samurai Evolution! Coco Power Rangers! Coco Power Rangers! Rangers కలిసారు Samurai Evolution! నేను ఇప్పుడే వస్తున్నాను. ఇలా జరుగుతుందంటే నేను నమ్మలేకపోతున్నాను. జేడెన్, అసలు ఏం జరిగింది? నేను చెప్పలేను. అది నువ్వే చూడు. ఇలా జరుగుతుందని నేను ముందే భయపడ్డాను. ఇవి శాంజు నది నీళ్లు. ఇలా అసలు జరగకూడదు. మనం ఇలాంటిది ఇంతకు ముందు కూడా చూసాం కదా. చూసాం, కానీ ఇన్ని నీళ్లు చాలా ప్రమాదకరమైనది. ఇలా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ నది నీళ్లు దొరికితే ఆ నైలాక్స్ తమ బలాన్ని ఇక్కడే పెంచుకోగలరు. గాయ్స్ ఇటు చూడండి. ఇంతకు ముందు కూడా ఇలాగే జరిగినప్పుడు మెంటర్ ఒక మాట అన్నారు. ఇది నైలాక్ల బలం పెరగడానికి సంకేతమని. అసలు ప్రమాదం వేరే ఉంది. చూడండి, ఇందులోంచి ఎవరో బయటకు వచ్చారు. నా ఔషధం ఇవ్వండి. దీనివల్ల ఏ ఉపయోగం లేదు. నన్ను ప్రశాంతపరచడానికి ఇక్కడ డయ్యు సంగీతం కూడా లేదు. మనం భూలోకాన్ని ఆక్రమించేంత వరకు నాకు మనశ్శాంతి లేదు. మీకు ఒక శుభవార్త చెప్తాను. ఆ మనుషుల మధ్య ఆర్చినేటర్ ఇంకా బతికే ఉన్నాడు. ఆర్చినేటరా? ఆ పురుగు ఒక ద్రోహి. వాణ్ణి నేను వెలేయడానికి కారణం వాడు ద్రోహం చేశాడని. ఇది శుభవార్త ఎలా అవుతుంది? మర్చిపోయారా? ఆర్చినేటర్ శరీరంలో మార్పులు జరిగి ఇప్పుడు అత్యంత శక్తివంతుడయ్యాడు. ఇప్పుడు వాడొక క్రూర జంతువులా తయారైపోయాడు. ఖచ్చితంగా మనుషుల్ని భయపెట్టి వాళ్ళకి నిద్ర లేకుండా చేయగలడు. సంజు నది ఇప్పటికే ఆ ప్రపంచంలోకి ప్రవేశించింది. అవును, ఆ కొంచెం నీటిని సముద్రాలుగా మార్చగలడేమో చూద్దాం. బయటకొచ్చింది ఎవరో తెలుసుకుని వాళ్ళ అంత చూడాలి. ఇవి ఖచ్చితంగా నైలాక్ అడుగుజాడలే. మరి గ్యాప్ సెన్సర్ ఎందుకు మోగలేదు? ఈ నైలాక్ ఇప్పుడు వచ్చిన వాడు అయి ఉండకపోవచ్చు. ఎప్పటి నుంచో మన మధ్య ఉండుంటాడు.
ఆ శాంజు నది నీళ్లు తాగుతూ తన శక్తిని కాపాడుకుంటున్నాడు. అంకుల్ పల్ దీన్ని వాడడం మీకు తెలుసా? పిచ్చివాడా, ఎలా వాడాలో తెలియకుండానే నా దగ్గరున్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఇది కొన్నాననుకుంటున్నావా ఏంటి? ఈ కెమెరాతో మనం సమురాయ్ పవర్ రేంజర్స్ ని రికార్డ్ చేసి వాళ్ళలాగే మనం కూడా అవ్వాలి. ద సమురాయ్ రేంజర్స్. రావే, ఇంకెంతసేపు? బయటికి రా. సారీ బాస్, పనిలో ఉన్నాను. మంచి సొర చేప పడింది. మ్యాటర్ ఏం జరిగింది? జైడన్ కాల్ చేశాడు. ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. బ్లాక్ బాక్స్ని వెంటనే రెడీ చేయాలి. నేను వెంటనే ఆ పని మీద ఉంటాను. మళ్ళీనా? నువ్వు సాధించగలవు. ఎటెళ్ళిపోయాడో తెలియట్లేదా? ఇటువైపు. గొప్పోడివే మైక్. అదే కదా, వాడి అడుగుజాడలు ఎప్పుడో చెరిగిపోయాయి. అడవి నాకు ఇల్లు లాంటిది, ఎక్కడున్నా సరే పట్టేస్తాను. వాడే మన వైపు వస్తున్నట్టున్నాడు. మా కోసమే కదా వెతుకుతున్నావు? అబ్బా, మళ్ళీ వీడేనా? ఆ రోజు దొరకకుండా పారిపోయింది వీడే. అప్పుడు పారిపోయాడు, ఇప్పుడు పైకి పోతాడు. వీడికి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? మర్చిపోయావా? వాడు మ్యూటేట్ అయిపోయాడు. వీడిని కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఇంకో విషయం ఏంటంటే వాడు అలిసిపోవట్లేదు. వాడు ఆ శాంజు నది నీళ్ల ద్వారా శక్తిని కాపాడుకుంటున్నాడు. వాడు ఇంకెవరి మీదన్నా దాడి చేసేలోపు మనం వాడిని ఆపాలి. కానీ వాడు ఎక్కడికి వెళ్ళాడో ఎలా తెలుస్తుంది? ఇక్కడ నిలబడితే ఏమీ తెలీదు. మీరు చెప్పిందంతా కరెక్టే. సో అంతా రికార్డ్ అయిందా? ఆఫ్ కోర్స్ రికార్డ్ అయింది. ఇప్పుడు ఇంకా చాలా సింపుల్. ఇందులో చూసి వాళ్ళు ఫైట్ చేసినట్టే చేసి మనం కూడా మాన్స్టర్స్ తో పోరాడి పేరు మార్చుకోవాలి, రేంజర్స్ అని. దీంతో ఏం చేస్తాం అంకుల్? ఓ అదా, దాని పేరు మెమరీ కార్డ్. దాన్ని ఇలా ఇందులో పెట్టాకే మనం ఏదైనా రికార్డ్ చేయగలం. సంజు నది చాలా చోట్ల నుండి మన ప్రపంచంలోకి ప్రవహిస్తుంది. చూస్తుంటే ఆ జాండ్రెడ్ మన లోకాన్ని ముంచెత్తాలి అని చూస్తున్నట్టున్నాడు. మనం అందరం కలిసి పోరాడాలి, ఇంకా బలంగా. నైలాక్లు ఎప్పుడు మన మీద సడన్ గానే అటాక్ చేశారు. ఈసారి మనం చేద్దాం, వాడిని సర్ప్రైజ్ చేద్దాం. మనం ఏం చేయాలి? వాడికి శక్తి అవసరమైనప్పుడు ఈ నది ప్రవహిస్తున్న ఏదో ఒక చోటుకు వస్తాడు. వాడిక్కడికే వస్తాడు అనుకుంటున్నాను. ఎప్పట్లాగే వస్తాడు, మన చేతుల్లో చస్తాడు. వాడికి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నారు, కానీ ఆ సర్ప్రైజ్ వీళ్ళకే అని తెలియదు పాపం. దీన్ని దాటుకొని వెళ్తే ఇక మీరు పవర్ రేంజర్స్ లా మారలేరు. వాడు ఇంకా రాలేదేంటి? మనం రాంగ్ ప్లేస్కి వచ్చామా? మ్యాప్లో మనకు చూపించిన ప్లేస్ ఇదే. ఇక్కడంటే ఈ ఒక్క దగ్గరేని కాదు కదా,
ఈ నీళ్ళని చూసి ఇక్కడే అనుకున్నాం. అవును, ఈ ప్లేస్ చాలా పెద్దది. ఇలాంటిదే ఇంకొకటి ఉండొచ్చు. మన వాళ్ళని పిలువు. చెప్పు. ఓకే, మేము వస్తున్నాం. బోర్ కొడుతుందన్నారు కదా, రండి వాణ్ణి కొడదాం. కెవిన్, ఊహించుకున్న దానికని ఎక్కువ మంది ఉన్నారు. మరేం పర్వాలేదు, నేను నీ వెనకే ఉంటాను. మేమంతా మీ వెనకే ఉంటాం. మనం మారలేదేంటి? ఇలా ఎప్పుడు జరగలేదు. మనం రేంజర్స్ లా మారకుండా ఏదో అడ్డుపడుతుంది. ఇలా ఎప్పుడు జరగలేదు. మనం రేంజర్స్ లా మారకుండా ఏదో అడ్డుపడుతుంది. అదిగో, మనం దాన్ని దాటి రావడం వల్ల ఇలా జరుగుతుంది. కెవిన్, నేను వాడి సంగతి చూసుకుంటాం. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రదేశం అంతా శాంజు నది నీళ్లున్నాయి. అది చాలా ప్రమాదకరమైనది. ఈసారి ఇది ఎలా అయినా పనిచేయాలి. నా స్నేహితులు నా మీద ఆశలు పెట్టుకున్నారు. సాధించండి. వెళ్ళు. ఇంకా మీరు అయిపోయారు. నా పవర్స్ నాకు మళ్ళీ వచ్చేసాయి. ఇంకా నైలాగే మన టార్గెట్. అవును, ఇంకా వాడు చచ్చాడే. వీడేంటి సూపర్ మ్యూటెంట్ తయారయ్యాడు. వీడిలో చాలా బలం ఉంది. మన వల్ల అయ్యేలా లేదు. నువ్వు ధైర్యంగా ఉండు. గెలిచే వరకు మనం పోరాడాలి. గైస్, నేను సాధించాను. ఎవరు? ఆంటోనియో, మీ బంగారం మీకోసం బ్లాక్ బాక్స్ తీసుకొచ్చాడు. ఈ బ్లాక్ బాక్స్ సిద్ధంగా ఉంది. నేనేం చేయగలను చేస్తాను. సూపర్ సామురాయ్ బోర్డ్. నైలాక్స్, ఇప్పుడు మీరు వదిలే ఊపిరే మీ ఆఖరి శ్వాస అవబోతుంది. మా పవర్ డిస్కస్ అన్ని కలిపి ఈ బ్లాక్ బాక్స్ తయారు చేశాను. ఇప్పుడు మీ కళ్ళ ముందరది సూపర్ సమురాయ్. ఇతని శక్తులు మీ ఊహ కద్దనివి.
భయమేస్తుందా? భయపడాలి మీరు. మీరు చచ్చాక మీ ఆత్మలు ఇలా మా వాడికి దండం పెట్టాలి. సూపర్ సామురై చేతిలో చచ్చే మొదటి నైలాక్వి నువ్వే. దీని పవర్ ఏంటి ఇంత ఉంది? వావ్, ఈ బ్లాక్ బాక్స్ అద్భుతం. ఒకరికొకరు గుడ్ బై చెప్పుకోండి మూగర్స్. ఇప్పుడు వీడు బలవంతుడయ్యాడు. బాగానే ట్రై చేశారు. లైక్ దిస్. సూపర్ బ్లేజింగ్ స్ట్రైక్. వావ్, ఈ సూపర్ సమురాయ్ మోడ్ అదరగొట్టింది. రెడీగా ఉండండి, వీళ్ళు ఎప్పటిలాగా పెద్దగా మారుతారు. ఇక మూగర్స్ మహాసైన్యాన్ని పిలిస్తే కానీ ఏ సూపర్ రెడ్డి ఆపలేం. వీళ్ళకి స్పిట్ బ్యాంక్స్ ఇంకా జైంట్ మూగర్సే కరెక్ట్. బాయ్ బాయ్, ఇక నేను వెళ్తున్నాను. ఇంకా సూపర్ మెగా మోడ్ లోకి మారాల్సిందే. మెగా మోడ్ పవర్. వావ్, ఈ కొత్త బ్యాటిల్ సూట్ అదిరింది. ఇది ఇంకేం చేస్తుందో చూడాలి. డ్రాగన్ ఫోల్డింగ్ జోన్. బేర్ ఫోల్డింగ్ జోన్. ఎయిర్ ఫోల్డింగ్ జోన్. డాజల్ ఫోల్డింగ్ జోన్. మెగా మోడ్ పవర్. వావ్, నీ కొత్త యూనిఫామ్ బ్రహ్మాండంగా ఉంది. అవును. యా, నువ్వు సూపర్ గా ఉన్నావు. థ్యాంక్స్ గైస్. ఇంత పెద్ద పార్టీలో ఒక చిన్న గెస్ట్ ఉంటే ఎలా ఉంటుంది? క్లాస్ ఓన్, బయటికి రా. మెగా గోల్డ్ పవర్. ఓకే క్లాస్ ఓన్, ఇక బిందు బొజ్జరం మొదలు పెడతాం. గోల్డ్ పవర్. క్లాస్ ఓన్ ఎన్లార్జ్. Claw battle zone is ready. Hey Jaden, ఇప్పుడు బ్లాక్ బాక్స్ గేర్ పెంచితే ఎలా ఉంటుందంటావు? మంచి ఐడియా. సూపర్ సామురాయ్ కాంబినేషన్. Fantastic! బ్లాక్ బాక్స్ మనందరి పవర్స్ ని ఒకటి చేసింది. మన మెంటర్ చెప్పినట్టుగానే ఇక మనకి ఎదురు లేదు. ఏమంటారు? ఇదంతా నీ వల్ల ఆంటోనియో. వాళ్ళు వచ్చేస్తున్నారు. అటాక్. Double katana. Strike.
దెబ్బ ఇంకొకటి తగిలితే ఇక మన సంగతి అంతే. మా వాడిని పిలిస్తే ఒక చేయేస్తాడు, అంటే చాలా చేతులు. కమాన్ అర్జున్. గాయ్స్, మన జోడ్స్ ని ఆఫ్టర్ జోడ్ తో కంబైన్ చేద్దాం. టైగర్ జోడ్, బీటిల్ జోడ్, స్కార్పిస్ జోడ్. సూపర్ సామురై ఆయుధాలు. ఈ ఆయుధం చాలా పెద్దదిగా ఉంది. అవును, కానీ అదేం చేస్తుంది? నన్ను నమ్మండి, మీరెప్పుడు చూడనిది చూస్తారు. కానీ అందుకు చాలా సింబల్ పవర్ అవసరం పడుతుంది. దీన్ని ఒక్కసారి ఫైట్ చేయగలం. ఒక్కసారేనా? ఒక్కసారే వాడికి ఆఖరిసారి అవుతుంది. నేను చెప్పేంత వరకు ఆగండి. మనం దీన్ని ఒక టీంలో అయితేనే చేయగలం. టార్గెటింగ్ లాక్ అయ్యాడు. అందరూ ఒకేసారి ఫైర్ చేయండి. జోడ్స్ ని వదలండి. మనం సాధించాం. అంతా ఈ బ్లాక్ బాక్స్ వల్లే. సామురై రేంజర్స్ విజయం మనదే. ఏమనిపిస్తుందంటే ఈ రేంజర్స్ వెనకాల పరిగెడుతూ వాళ్ళని రికార్డ్ చేయడం అంత మంచి ఐడియా కాదేమో. ఏంటి? ఏంటంటే మనం ఇలా వెళ్ళి వెనకాలే పరిగెడుతూ రికార్డ్ చేస్తూ సింబల్ పవర్ రఫ్. భలే చేసావు ఎమిలీ. యా, గుడ్ జాబ్. థ్యాంక్స్. ఇంకా నాలో చీమకున్నంత బలం కూడా లేదు. ఇంకెక్కడ ఈ లీక్స్ కూడా లేవులే. ఇప్పటికీ. ఏంటి కెవిన్, ఇప్పుడే అవన్నీ ఎందుకు? ఇప్పటికైతే గెలిచాం కదా. అవును, మరి ఆ నైలాక్ బలవంతుడవ్వడం మనకి ప్రమాదకరమే కదా. ప్రమాదం పెరుగుతుంది, అలాగే మనం కూడా. దానికి కారణం మన యాంటోనియా. అది మాత్రం నిజం. ఏదో ఒక రోజు జాండెడ్ మీద పై చేసి సాధిస్తాం. మనం మన బలాన్ని తెలివితేటల్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఎలా ఉండాలంటే సూపర్ సామురై. Rangers together,